హాయ్ గైస్ వాట్సాప్ ఎలాగున్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఇట్స్ టుడే ఈజ్ సండే అండ్ టైమ్ అరౌండ్ 10:30 AM ఇన్ ద మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మాధుర్యకు మీకు అందరికి తెలుసు కదా, మధు తెలుగు అమ్మాయి. సో మా సిస్టర్ని అబ్సల్యూట్ బార్బీకి ఇన్వైట్ చేశారు బ్లాగ్ తీయడానికి. సో వాళ్ళు 4 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు. బట్ వాళ్ళ పిల్లలు వెళ్ళడం కరెక్ట్ కాదని అక్క, బావ అండ్ నేను వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు అయితే కొంచెం ఫుడ్ బ్లాగ్ ఉంటుంది సపరేట్గా. అండ్ ఇంకా నాకు ట్యాంక్ బ్యాగ్ అంతా మౌంట్ చేయాలి. వన్స్ మౌంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా బండి మీద కలుద్దాం. టుడే 90 రూపీస్ పెట్రోల్. 90 ఈరోజు కొత్తగా 90 రూపీస్ పెట్రోల్ వేయించాను. ఎందుకంటే సో నా దగ్గర ఒక డెబిట్ కార్డు ఉంది, ఆ బ్యాంక్లో మనీ లేవు, ఇంకో బ్యాంక్లో ఉన్నాయి. ఆ డెబిట్ కార్డు నేను మర్చిపోయాను. అండ్ ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంటే ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేదు. అది వేయిద్దాం అనుకున్నాను, ఇంట్లో వైఫై ఉంది, బ్యాలెన్స్ వేయించుకోవద్దాం అనుకున్నాను, మర్చిపోతాను. సో థ్యాంక్ గాడ్ నా పర్సులో అయితే ఒక 90 రూపాయలు ఉన్నాయి. ఆ 90 రూపాయలతో పెట్రోల్ కొట్టించాం. అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వైఫై ఉంటుంది, అక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టిస్తా. సో ఇట్స్ 10:42 AM ఇన్ ద మార్నింగ్ అండ్ వెదర్ ఈజ్ టూ క్లియర్. అక్కడక్కడైతే మబ్బులు కనిపిస్తున్నాయి. అండ్ మార్నింగ్ చిన్న డ్రిజిలింగ్ రెయిన్ పడింది, బట్ ఇప్పుడైతే ఏం లేదు. కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, లోపల బాగా చెమటలు పడుతున్నాయి. అంకుల్ మధ్యలో ఉంటారేంటి? ఒక ట్రిప్కి వెళ్ళాలి ఇవాళ, బట్ ఆ ట్రిప్ అయితే మేము క్యాన్సిల్ చేస్తాం. నా వల్ల క్యాన్సిల్ అయింది, ఎందుకంటే థర్స్డే ఈవినింగ్ నుంచి నాకు మొత్తం రొంప, జలుబు అండ్ చాలా నీరసం అయిపోయాను. మళ్ళీ సాటర్డే మార్నింగ్కి ఓకే మొత్తం క్లియర్ అయిపోయింది. బట్ ఫ్రైడే నైట్ టైం నుంచి అందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టాను, ఎవరైతే వెళ్ళాలనుకుంటే వారు వెళ్ళొచ్చు, ప్లీజ్ నా కోసం అయితే క్యాన్సిల్ చేయకండి. బట్ ఎవరు వెళ్ళలేదు. సో అసలు సాటర్డే నైట్ ఇంకో మెసేజ్ పెట్టాను, సండే మార్నింగ్ బీచ్కి వెళ్ళొద్దాం, రిషికొండ బీచ్కి వెళ్ళొద్దాం, కొంచెం ఫోటోషూట్ చిల్ అవుదాం అని మెసేజ్ పెట్టాను. సో ఇవాళ మార్నింగ్ చూసేసరికి డ్రిజిలింగ్ రెయిన్. సో మళ్ళీ ఆ వర్షంలో తడిస్తే నా వల్ల కాదు, ఇంకా నా హెల్త్ పాడైపోద్ది అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నా. ఇంట్లో కూర్చుంటే మా అక్క ఫోన్ చేసింది, రే అబ్సల్యూట్ బార్బీకి వాళ్ళు ఇన్వైట్ చేశారు బ్లాగ్ తీయడానికి, సో పిల్లల్ని వదిలేస్తున్నాం ఇంట్లోని, వాళ్ళు 4 ఇన్వైట్ చేశారు, సో నువ్వు నేను బాబా వెళ్దాం అని చెప్పారు. సో ఇవన్నీ ఇలాగెళ్తే బ్లాగ్ తీసుకుంటున్నా. సో ఏదో ఒకటి సండే బైక్ తీయాలనుకున్నాను, బైక్ తీసేసా. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వైజాగ్ బైకర్స్ వాట్సాప్ గ్రూప్ వాళ్ళు, ఐఎమ్ సో సారీ ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ట్రిప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ ఎలాగొస్తుందో చూద్దాం. నా ప్రయత్నం నేను ప్రయత్నిస్తా. పాపం పసి అరే 200cc రే. సైడ్ అరే 200cc రే. నాకెందుకు డౌట్ పడుతుంది గాలి లేదా అని. గాలి అయితే ఉన్నది, బట్ ఎందుకో టర్నింగ్ తిరిగినప్పుడు మాత్రం అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. ఎస్, ఫ్రంట్ టైర్ గాలి కొడించారు, ఫ్రంట్ టైర్ కొంచెం తగ్గింది. అక్క ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కని కలుస్తున్నాను. మ్యాక్స్ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా, తెలిసి ఉంటుంది. కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలుస్తుంది. సో ఇట్స్ 11:10 AM ఇన్ ద మార్నింగ్ అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో 10 minutesలో వెళ్ళిపోతాం. బాగా రావాలి. ఫైనల్లీ 11:48 అయింది టైం. సో బాగా వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకోసమనే ఈ రూట్స్ ఏమో మనకు తెలీదు, అందుకోసమనే బావని ఫాలో అవుతూ వెళ్తున్నాం. అండ్ అది ఆక్సిజన్ టవర్స్, వైజాగ్లోని ద బిగ్గెస్ట్ ద హైట్ బిల్డింగ్, అంటే చాలా పొడవైన బిల్డింగ్. సో ఆ ఆక్సిజన్ టవర్స్లోనే ఆల్రెడీ కేసెస్ వచ్చాయట, కరోనా కేసెస్. ఫైనల్లీ ఎట్ ABS. ఓకే, వే టు బైక్ పార్కింగ్. ఫైనల్లీ ఎట్ ABS విత్ బావా అక్క. ఈరోజు నాతో నాన్ వెజ్ తినిపిస్తారని ఛాలెంజ్ చేశాను మా బావ. 100% వెజ్. సో ఇక్కడ నెంబర్స్ అన్నీ నోట్ చేసుకొని అండ్ నెక్స్ట్ టెంపరేచర్ చెకింగ్. అండ్ ఇక్కడ
sanitize the shoes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాగానే మొత్తం టేబుల్ అంతా శానిటైజ్ చేస్తారు. అండ్ శానిటైజ్ చేసిన తర్వాత ముందు నీకు చూపించాను క్లిప్, ఆ మొబైల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి డిజిటల్గా మొత్తం మెనూ అంతా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అక్క సెలెక్ట్ చేస్తుంది మెనూ అంతా. సో నాది ప్యూర్ వెజ్, వాళ్ళిద్దరిది ప్యూర్ నాన్ వెజ్. అండ్ చూద్దాం వెజ్లో ఏముంటాయో. నేనైతే ఎక్కువ తిన్నాను, సో తక్కువ ట్రై చేద్దాం. వాటర్ మిలన్ ఉందా చూడక్క. వాటర్ మిలన్ లేదు, ఫ్రెష్ లైమ్ సోడా. సో ఇది యాప్, ఇది యాప్. అండ్ వాళ్ళిద్దరు నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు నా వెజ్ స్టార్టర్ పన్నీర్, కాటేజ్ చీజ్, మష్రూమ్స్, అమెరికన్ చీజీ, మిక్స్డ్ వెజ్ కబాబ్. అక్క ఏం బాగుంటుంది చెప్పు. పన్నీర్ చీజ్, పన్నీర్ కాటేజ్ చీజ్ అదేనా? అమెరికన్ పొటాటో చీజ్. మటన్ మ్యాక్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా వెజ్ స్టార్టర్స్ రావాలి. నేను దాన్ని చూస్తూ తినాలన్నమాట. మొత్తం చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ కలిపి బాగా ఒకటే డబ్బా. వెజ్ స్టార్టర్స్ పన్నీర్ టిక్కా. టేస్ట్ అయితే ఏం తెలియట్లేదు. ఏబిఎస్కి వస్తే వెజ్ కన్నా నాన్ వెజ్ చాలా బాగుంటుంది. హాట్ పైనాపిల్ విత్ స్పైస్ ఫస్ట్ టైం. సో ఇక్కడికి రాగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ డ్రింక్, బ్లూ ఏంజల్. మన లైఫ్లో అలాగే ఏంజల్ లేదు, తాగే డ్రింక్లోనే ఏంజల్ ఉండాలి. సో ఇది స్టార్టర్స్ సెక్షన్. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటాయి. అండ్ నాన్ వెజ్లో ర్యాబిట్, ఆక్టోపస్, ఇంకా ఉన్నాయి. ర్యాబిట్, ఆక్టోపస్, స్టార్ ఫిష్, స్క్విరల్, ఓకే, ఆక్టోపస్, ఓకే, స్టార్ ఫిష్ అండ్ బార్బీ చికెన్. అండ్ వెజ్ స్టార్టర్స్లోని స్వీట్ కార్న్, పన్నీర్, ఆనియన్స్, క్యాబేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ బేవరేజెస్ సెక్షన్. అండ్ ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్. అండ్ ఇంకో సెక్షన్ చూద్దాం. సో ఆ సెక్షన్ మొత్తం లాస్ట్ మనకి ఏం కావాలంటే అవి మనకు బఫీ టైప్లో తీసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ. మ్యాంగో మోస్. సో ఫైనలీ ఎవరైనా ఏబిఎస్కి వస్తే మాత్రం పాన్ షాట్ ఐస్ క్రీమ్ ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ట్రై చేస్తాను విత్ ఫోక్. ఎవడో ట్రై చేయలేదు ఎప్పుడు ఫోక్ ఐస్ క్రీమ్. ఇందులో మనకి మొత్తం 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది. టూటీ ఫ్రూటీ అండ్ పాన్, గుల్కన్నా. ఓకే, గుల్కన్ అట అదొకటి. మొత్తం అన్ని ఫ్లేవర్స్ నీట్గా తెలుస్తుంది తింటుంటే. నెక్స్ట్ ఐటమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. లైన్ కొడతాడు, మధ్యలో డ్రింక్, మధ్యలో ఐస్ క్రీము, మధ్యలో మ్యాంగో. నేను ఇంటికి వెళ్తాను లేదని నా డౌటే.
ఏపీఎల్లో గంజాయి వెళ్తాం. So it's time around 5:24 p.m. in the evening. So వాళ్ళ సర్వీస్ 10 out of 10, ఫుడ్ 9.5 out of 10. ఎందుకంటే నాకు స్టార్టింగ్ స్టార్టర్ నచ్చలేదు, పన్నీర్ టిక్కా. అదొక్కటే మైనస్ పాయింట్. ఎందుకంటే అది తిన్నప్పుడు టేస్ట్ ఏం లేదు, జస్ట్ నార్మల్, అది ఏం తింటున్నాను కూడా తెలియట్లేదు. అదొక్క చిన్న మైనస్ పాయింట్ తప్ప ఇంకేమీ లేదు. సో ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే శానిటైజర్ కంపల్సరీ, నెక్స్ట్ టెంపరేచర్ చెక్ అండ్ మన నేమ్, మొబైల్ నెంబర్ అవన్నీ తీసుకుంటారు. సో నేమ్ నెంబర్ తీసుకున్న తర్వాత ఫుట్వేర్ శానిటైజ్ చేసుకోవాలి. సో ఈ థింగ్స్ కంపల్సరీ. దీని తర్వాత సో మాకు ఒక టేబుల్ అలాట్ చేశారు మా అక్క వాళ్ళకి. ఆ టేబుల్ దగ్గర మొత్తం శానిటైజ్ చేశారు. సో మేము మా కళ్ళ ముందే, మేము వెళ్ళిన తర్వాతే టేబుల్ మొత్తం శానిటైజ్ చేశారు. సో ఫస్ట్ టైం ఆ డిజిటల్ మెనూ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఆర్డర్ చేసిన వితిన్ 5 to 7 minutes కల్లా మాకు ఆర్డర్ వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్సలెంట్. అండ్ వాళ్ళ సర్వీస్, వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ ఫుడ్ క్వాలిటీ అండ్ వాళ్ళ కేర్, టేకింగ్ కేర్, ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి కరోనా కోవిడ్ సిచ్యువేషన్స్లో వాళ్ళ కేరింగ్ మాత్రం ఎక్సలెంట్. కస్టమర్స్తో సూపర్ బ్యార్. సో అబ్సల్యూట్ బార్బిక్యూ ఎవరైనా చూస్తే మాత్రం ఎ బిగ్ థమ్స్ అప్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా సర్వ్ చేశారు. అండ్ ఓవరాల్ నేనైతే 10 out of 10 ఇస్తాను రేటింగ్, బట్ ఒక పన్నీర్ టిక్కా దగ్గర తప్ప. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. ఓకే గైస్, టేక్ కేర్ అండ్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.